మీరు ఏ డబ్బు ఎవరికైనా ఇచ్చినప్పుడు ప్రామిస్ నోట్ తప్పకుండా రాసుకోవాలి. ప్రామిస్ నోట్ ఎవరు రాస్తారంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మీ దగ్గర నుంచి వాళ్ళు ప్రామిస్ నోట్ రాసుకోవాలి. ముఖ్యంగా కొన్ని విషయాలు దాంట్లో ఏంటంటే ఇద్దరు తప్పకుండా విట్నెస్ సిగ్నేచర్స్ వచ్చేసి ఇద్దరు తప్పకుండా ఉండాలి. దాంట్లో ₹1 స్టాంప్ దానిపైన ఉండాలి. తర్వాత డేటు, ఎంత డబ్బు ఇచ్చారు, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు తప్పకుండా రాసుకొని, ఇది 3 years వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటారు. 10 లక్షలు ఎవరికైనా మీరు ఇచ్చారనుకోండి, 10 లక్షలు ఎవ్వరు టైంకి ఇవ్వరు. కానీ ఎప్పుడైనా తిరిగి మధ్యలో 1 lakh, 2 lakhs, 3 lakhs ఇచ్చినప్పుడు దాని వివరాలు కూడా మీరు సరిగ్గా జాగ్రత్త పరచుకొని తిరిగి మీరు ప్రామిస్ నోట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బులు తీసుకున్నప్పుడు దేవుడు అంటున్నారు, డబ్బులు అడిగితే రాక్షసులాగా మాయంట పడ్డా అంటున్నారు. ఆ కాలపరిమితి పోయిన తర్వాత కోర్టులో మీరు సూట్ ఫైల్ చేసుకున్నా అది పెద్ద లాభం ఉండదు. కాబట్టి డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్. థ్యాంక్ యూ.